ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న కొద్ది రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వీరికి రహస్య శత్రువు వలన ఒక ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారు రానున్న కొద్ది రోజుల్లో ఎటువంటి ఫలితాలను పొందుతారు? అలాగే రహస్య శత్రువు వలన వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి? అదేవిధంగా వీరి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారి జీవితంలో రానున్న కొద్ది రోజుల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఎన్నో అదృష్ట ఫలితాలను పొందబోతున్నారు. గతంలో చేసినటువంటి రుణాలన్నీ తీరబోతున్నాయి. అలాగే వీరికి రానున్న సమయంలో రహస్య శత్రువుల వలన ఒక ప్రమాదం పొంచి ఉంది. అయితే ముందుగా రానున్న కొద్ది రోజుల్లో ఈ రాశివారి జీవితంలో జరగబోయే విషయాలను గురించి చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఎన్నో కీలక మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా రానున్న సమయంలో వీరి జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవటానికి కావలసినటువంటి ప్రోత్సాహం, ఆర్థికపరమైన సహాయం లభించనున్నాయి. భవిష్యత్తు పరంగా మంచి పురోగతిని సాధించనున్నారు. అలాగే వీరు ఈ సమయంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలను పొందనున్నారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా ఎన్నో మంచి మార్పులు రానున్నాయి. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా యంత్రాలకు సంబంధించి అలాగే ఇనుముకు సంబంధించి పనిచేసే వారికి రానున్న రోజుల్లో మంచి ఆదాయం లభిస్తుంది. ఈ రాశి వారికి వ్యాపార పరంగా మంచి ఫలితాలను పొందనున్నారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారం చేసేవారు ఊహించని రీతిలో లాభాలను పొందనున్నారు. అయితే ఈ రాశి వారు వ్యాపారం అభివృద్ధి చేయటం కోసం, అలాగే వ్యాపారాన్ని విస్తరించడం కోసం రానున్న సమయంలో చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. అలాగే వ్యాపారం వృద్ధి చెందుతుంది. వీరికి వ్యాపారానికి సంబంధించి ఎటువంటి రుణాలు కావాలన్నా సులభంగా బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి లభిస్తాయి. అలాగే బంధువుల నుండి, మిత్రుల నుండి కూడా వీరికి పెట్టుబడుల కొరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. అయితే పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది. అలాగే ఉద్యోగస్తులకు రానున్న సమయం అనుకూల మార్పులను ఇస్తుంది. న్యాయపరమైన వృత్తుల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉపాధ్యాయ వృత్తి వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే రానున్న రోజుల్లో ఎవరైతే ఈ రాశి వారు న్యాయపరంగా నీతి నిజాయితీలతో ఉంటారో అటువంటి వారు మంచి గుర్తింపును, ప్రమోషన్లను పొందుతారు. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో పాటు స్థాన బదిలీలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే వీరు పనిచేసినటువంటి సంస్థల నుండి వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారికి విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి రానున్న సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు విద్యాపరంగా అధికంగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో విద్యా అవకాశాలు పొందడం కోసం ఈ సమయం అనుకూలంగా మారనుంది. వీరు ఆశించినటువంటి విద్యా సంస్థల్లో సీటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతారు. అయితే వీరు చేసినటువంటి మంచి పనులను కూడా కొంతమంది విమర్శించే అవకాశాలు ఉన్నాయి. క్రీడాకారులు అధిక శ్రమకు గురవుతారు. కొన్ని సందర్భాలలో విజయాలను పొందడంలో కూడా విఫలమవుతారు. కళాకారులు, ముఖ్యంగా సంగీత సాహిత్యపరంగా ఉన్నవారు నూతన అవకాశాలను పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు గణనీయంగా ఉంటాయి. కోర్టు కేసులు, తీర్పులు వంటి వాటిలో న్యాయపరంగా తీర్పు వస్తుంది. అంటే న్యాయం ఎవరి వైపు ఉంటే వారికే అనుకూలంగా తీర్పు వస్తుంది. ఈ రాశివారు ఈ సమయంలో ఊహించని రూపంలో ఆకస్మిక ధనలాభాన్ని పొందనున్నారు. వ్యాపారపరంగా అలాగే వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తుల నుండి ఆకస్మికంగా ధనలాభం పొందుతారు. అలాగే కొత్త స్థలాలను, ఇళ్లను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వాహన యోగం కూడా ఉంది. వీరికి ఆర్థిక పరంగా ఖర్చు అధికంగా ఉంటుంది. అయితే ఈ ఖర్చు అనేది వీరు మంచి పనులకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరి యొక్క సంతానాన్ని ఉన్నత చదువులు చదివించడానికి, అలాగే వీరు వ్యాపారం అభివృద్ధి చేయడానికి, కుటుంబంలో శుభకార్యాలను నిర్వహించడానికి ఇటువంటి పనులకు అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వీరు అనాలోచితంగా ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే ఈ సమయంలో వీరికి బంధువుల నుండి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మద్దతు లభించనుంది. అయితే వీరికి గల కోపం కారణంగా రానున్న సమయంలో బంధువులతోనూ, మిత్రులతోనూ చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నించండి. లేదంటే కుటుంబంలో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి వివాహపరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వివాహపరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో వివాహం కోసం ఎదురుచూస్తున్న వారి ప్రయత్నాలు ఫలించనున్నాయి. సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ రానున్న సమయంలో సంతానపరంగా శుభవార్తలను వింటారు. అలాగే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక రహస్య శత్రువు వలన ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి రానున్న సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపబోతున్నారు. దీనివలన కొంతమంది వీరికి తెలియకుండానే వీరిపై ఈర్ష్య, ద్వేషాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా ఈ రహస్య శత్రువుల వలన వీరు చేసేటువంటి ఉద్యోగం, వృత్తి, వ్యాపారంలోనూ చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ సమస్యలు పెద్దవయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఈ రహస్య శత్రువుల వలన వీరి కుటుంబంలో కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. సోదరుల మధ్య విభేదాలు రావటం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం వంటివి జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారు ఎవరిని అతిగా నమ్మకూడదు. ముఖ్యంగా మీకు తెలియకుండా ఉన్న రహస్య శత్రువు వలన మీరు ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకుండా అందరితోనూ మంచిగా ఉండండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ రాశి వారికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. సమయానికి నిద్రపోవటం, సమయానికి తినడం వంటి పనులను చేయరు. దీని కారణంగా వీరికి బీపీ, షుగర్, గుండెపోటు, పక్షవాతం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు సరైన ఆరోగ్య నియమాలను, ఆహారపు అలవాట్లను పాటించడం మంచిది. దీనివలన అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ రాశివారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. శనివారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకుని తమలపాకు మాలను, సింధూరాన్ని సమర్పించాలి. ప్రతినిత్యం రామాయణం, భాగవతం లాంటి ఏదైనా గ్రంథాలను పారాయణం చేయటం వలన జీవితంలో అభ్యున్నతిని పొందగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడం కోసం పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే శనివారం రోజున శ్రీ మహావిష్ణువును దర్శించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. గోమాతకు ఆహారాన్ని అందించాలి. ప్రతి అమావాస్య రోజున మహాశివునికి 21 బిల్వ దళాలను సమర్పించి ఆవు పాలు, తేనెతో అభిషేకించాలి. రావి చెట్టుకు 21 ప్రదక్షిణలు చేయాలి. పేదలకు, లేని వారికి, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. ముఖ్యంగా సేవా కార్యక్రమాలు లేదా సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనటం వలన ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, రానున్న కొద్ది రోజుల్లో ఈ రాశివారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరికి రహస్య శత్రువు వలన పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి, అదేవిధంగా వీరి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.